ఈ రోజు వీడియోలో మనం లండన్ లోని న్యాచురల్ హిస్టరీ మ్యూజియం ని చూడబోతున్నాం. ఈ న్యాచురల్ హిస్టరీ మ్యూజియం లోపల కొన్ని మిలియన్స్ ఆఫ్ స్పీసెస్ కలెక్షన్ ఉంది. అలానే ఈ మ్యూజియం యొక్క బిల్డింగ్ చూసుకుంటే ఈ ఆర్కిటెక్చర్ గానీ కన్స్ట్రక్షన్ గానీ చాలా బ్యూటిఫుల్ గా డిజైన్ చేసి కన్స్ట్రక్షన్ చేశారు. అసలు ఈ న్యాచురల్ హిస్టరీ మ్యూజియం లో మనం ఏం తెలుసుకోవచ్చు అంటే, మనం నివసిస్తున్న ఈ భూమి చరిత్ర, అలానే భూమి మీద ఇప్పుడు బ్రతికున్నవి, అలానే అంతరించిపోయిన ఎన్నో జీవరాశుల గురించి మనం ఈ న్యాచురల్ హిస్టరీ మ్యూజియం నుంచి తెలుసుకోవచ్చు. ఈ వీడియోలో నేను న్యాచురల్ హిస్టరీ మ్యూజియం ఎవరు స్టార్ట్ చేశారు, ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఎలా స్టార్ట్ చేశారు, ఈ బ్యూటిఫుల్ బిల్డింగ్ కి ఆర్కిటెక్చర్ ఎవరు డిజైన్ చేశారు, కన్స్ట్రక్షన్ ఎలా జరిగింది, అలానే మ్యూజియం లో మోస్ట్ ఇంపార్టెంట్ సైంటిస్టుల గురించి, వాళ్ళ స్టడీస్ కోసం యూజ్ చేసిన కలెక్షన్ గురించి, అలానే ఇక్కడ ఉన్న ఇంపార్టెంట్ కలెక్షన్ గురించి మనం ఈ వీడియోలో చూసేద్దాం. ఈ న్యాచురల్ హిస్టరీ మ్యూజియం కి అలానే బ్రిటిష్ మ్యూజియం కి చిన్న లింక్ ఉంది. సర్ హ్యాన్స్లోన్ తన జీవితకాలం కష్టపడి సేవ్ చేసి స్టడీ చేసిన 71,000 ఐటమ్స్ కలెక్షన్ ని, దానితో పాటుగా సర్ రాబర్ట్ కాటన్ అలానే రాబర్ట్ హార్లీ ఇచ్చిన కలెక్షన్ తో బ్రిటిష్ మ్యూజియం ని ఫస్ట్ పబ్లిక్ మ్యూజియం గా 1759 లో అయితే ఓపెన్ చేశారు. ఇక బ్రిటిష్ మ్యూజియం లో కలెక్షన్ ఎక్కువైపోతుందని, అలానే నేచురల్ హిస్టరీ కలెక్షన్ సపరేట్ గా ఉంటే బాగుంటుందనే ఆలోచనతో రిచర్డ్ ఓవెన్ అనే ఇంగ్లీష్ బయాలజిస్ట్ క్యాంపెయినింగ్ చేశారు. దానిలో భాగంగా 1881 లో నేచురల్ హిస్టరీ మ్యూజియం సపరేట్ గా అయితే స్టార్ట్ చేశారు. మీలో ఎవరన్నా బ్రిటిష్ మ్యూజియం వీడియో చూడాలనుకుంటే నేను డిస్క్రిప్షన్ లో అలానే కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేస్తాను లింక్ ని, అది కూడా చూసేయండి. ఇంకా బిల్డింగ్ యొక్క కన్స్ట్రక్షన్ అలానే ఆర్కిటెక్చర్ డిజైన్ కి వచ్చేసరికి 1864 లో బ్రిటిష్ మ్యూజియం నుంచి నేచురల్ హిస్టరీ మ్యూజియం సపరేట్ అయిద్దని డెసిషన్ వచ్చిన తర్వాత ఈ బిల్డింగ్ ఆర్కిటెక్ట్ డిజైన్ కి కాంపిటీషన్ అయితే పెట్టారంట. అయితే ఆ కాంపిటీషన్ లో విన్ అయిన ఫ్రాన్సిస్ ఫోక్ అనే ఐరిష్ సివిల్ ఇంజనీర్ కొంతకాలానికే చనిపోవడంతో సెకండ్ ప్లేస్ లో వచ్చిన ఆల్ఫ్రెడ్ వాటర్ హౌస్ కి ఈ ప్రాజెక్ట్ అయితే ఇచ్చారు. కాకపోతే ఫ్రాన్సిస్ ఫోక్ చేసిన డిజైన్ నే ఆల్ఫ్రెడ్ కొంచెం మార్పులు చేసి కన్స్ట్రక్షన్ కి ఎగ్జిక్యూట్ చేశారు. 1863 లో ఎప్పుడైతే బ్లూమ్స్బెరీ నుండి కెన్సింగ్టన్ కి మ్యూజియం ని మూవ్ చేస్తున్నారని న్యూస్ వచ్చిందో, అప్పట్లోని న్యూస్ పేపర్స్ ఇలా కామిక్స్ అయితే రాసినాయి అంట. ట్రావెలింగ్ విషయానికి వచ్చేసరికి ఈ మ్యూజియం సౌత్ కెన్సింగ్టన్ లో అయితే లొకేట్ అయ్యి ఉంది. లండన్ లో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ బాగుంటుంది కాబట్టి మనం ట్యూబ్ గానీ లేదా బస్ గానీ యూజ్ చేసి సౌత్ కెన్సింగ్టన్ కి అయితే వచ్చేయచ్చు. ఒకవేళ మీరు ట్యూబ్ స్టేషన్ నుంచి వస్తున్నట్లయితే మీకు మ్యూజియం కి వే క్లియర్ గా మార్క్ చేసి కనపడిద్ది. స్టేషన్ నుంచి 2 minutes వాక్ తో ఈ లొకేషన్ లో అయితే మనం ఎండ్ అప్ అవుతాం. ఈ బిల్డింగ్ యొక్క ఆర్కిటెక్చర్ డిజైన్ వచ్చేసరికి రోమనాస్క్ స్టైల్ అండ్ గాథిక్ ఇన్ఫ్లుయెన్సెస్ తో అయితే డిజైన్ చేశారు. వరల్డ్ వార్ 2 లో కూడా ఈ బిల్డింగ్ కి డ్యామేజ్ అయింది, తర్వాత మళ్ళీ దీన్ని రీకన్స్ట్రక్షన్ చేశారు. ఫస్ట్ మ్యూజియం లోకి ఎంటర్ అవుతున్నప్పుడు మనకి బయట కనపడేది ఈ బ్రాంజ్ డిప్లోడకస్ డైనోసార్ స్కెలిటన్ స్కల్ప్చర్. దీన్ని ఫర్న్ అని పిలుస్తారు. ఈ డైనోసార్ స్కల్ప్చర్ చూడటానికి నార్మల్ గా కనిపించవచ్చు కానీ ఆల్మోస్ట్ 3 years సైంటిస్టులు అలానే స్ట్రక్చరల్ ఇంజనీర్స్ దీన్ని కష్టపడి డిజైన్ చేసి ఇక్కడైతే నిలబెట్టారు. మనం మ్యూజియం లోకి ఎంటర్ అవ్వగానే ఫస్ట్ అట్రాక్ట్ చేసేది ఈ బ్లూ వేల్ యొక్క స్కెలిటన్. నేచురల్ హిస్టరీ మ్యూజియం లో ఉన్న సీ లైఫ్ కలెక్షన్ గురించి అలానే ఎర్త్ మినరల్స్ గురించి సెకండ్ పార్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ మ్యూజియం ఫ్రీ ఎంట్రీ కాబట్టి ఒకవేళ మ్యూజియం మెయింటెనెన్స్ గానీ అలానే రీసెర్చ్ గురించి కానీ ఎవరైనా డొనేషన్ ఇవ్వాలనుకుంటే ఎంట్రీ పాయింట్ లో మనం డొనేషన్ ఇవ్వచ్చు. మనం ఇప్పుడు హిన్స్ హాల్ లో ఉన్నాం. కింద కొన్ని ఐటమ్స్ డిస్ప్లే ఉన్నాయి. అలానే దీనికి లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ పైన 2 stairs లో డిఫరెంట్ కేటగిరీస్ విత్ మెనీ ఐటమ్స్ డిస్ప్లే ఉన్నాయి. ఇందులో మనకి ఫస్ట్ కనపడేది జిరాఫ్. మనం చిన్నప్పటి నుంచి తెలుసుకున్న విషయం ఏంటంటే, ఇప్పుడు భూమి మీద బ్రతికున్న యానిమల్స్ లో పొడుగైన యానిమల్ ఈ జిరాఫ్. ఈ జిరాఫ్ నెక్ అంత పొడవుగా ఉన్న మన హ్యూమన్ నెక్ లో ఎన్ని బోన్స్ ఉంటాయో అన్నే బోన్స్ జిరాఫ్ నెక్ లో కూడా ఉంటాయి. ఇక్కడ డిస్ప్లే చేసిన జిరాఫ్ స్కెలిటన్ వచ్చేసరికి సుడాన్ నుండి, అలానే ఈ జిరాఫ్ వచ్చేసరికి కెన్యా నుండి అయితే తీసుకొచ్చారంట. ఈ జిరాఫ్ డిస్ప్లే కి ఆపోజిట్ గా అమెరికన్ మాస్టిడన్ డిస్ప్లే ఉండింది. ఈ స్కెలిటన్ ని 1840s లో యుఎస్ఏ లో అయితే డిస్కవర్ చేశారట. దీనికి మెయిన్ హెడ్ ఆల్బర్ట్ కాక్. ఈ ఫాజిల్స్ ని మిజోరీ అనే ప్రాంతంలో డిస్కవర్ చేయడంతో ఈ ఫాజిల్ బోన్స్ ని అసెంబుల్ చేసిన తర్వాత మిజోరీ లివాయితన్ అని వీటిని అయితే ట్యూర్ కి తీసుకెళ్లారట. ఈ ఫాజిల్ బోన్స్ ని అసెంబుల్ చేసినప్పుడు ముందున్న టర్స్క్ ని సైడ్ వేస్ గా పెట్టారంట. ఎప్పుడైతే రిచర్డ్ ఓవెన్ ఈ యూరోప్ టూర్ కి వచ్చిన తర్వాత ఈ మాన్సిడన్ ని పర్చేస్ చేశారో, స్టడీస్ చేసి ఈ టర్స్క్ స్ట్రైట్ వే లో ఉంటాయి అని చెప్పి స్ట్రైట్ గా పెట్టారట. మన హ్యూమన్ స్పీసెస్ కి నియాండర్టాల్స్ ఎలా రిలేటివ్స్, ఈ మాస్టిడాన్స్ ఎలిఫెంట్స్ కూడా అలానే రిలేటివ్స్. దీని పక్కనే డైనోసార్ స్కెలిటన్ ఉంది. ఇది యూకే లోని ఐల్ ఆఫ్ వైట్ లో 1914 లో దొరికిన వన్ ఆఫ్ ది మోస్ట్ కంప్లీట్ డైనోసార్స్ లో ఒకటి. ఈ డైనోసార్స్ లో కూడా చాలా టైప్స్ ఉంటాయి. కాకపోతే ఆ సైంటిఫికల్ టర్మ్స్ టూ కాంప్లికేటెడ్ ఉంటాయి కాబట్టి ఓన్లీ డైనోసార్స్ కానీ వీటిని రెఫర్ చేద్దాం. ఈ డైనోసార్స్ సెక్షన్ కి వెళ్ళినప్పుడు వీటి గురించి ఫ్యాక్ట్స్ నేను మీకు ఎక్స్ప్లెయిన్
ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మ్యూజియం లో అటుపక్క నుంచి ఇటుపక్కకి మనం వెళ్తున్నప్పుడు మధ్యలో ఈ పిల్లర్స్ మీద మన చేయి సైజ్ లో బర్డ్స్, చిన్న మంకీస్, ఫ్లవర్స్, లీవ్స్, ఇలా చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ యానిమల్స్ కూడా కావ్ చేసి ఉన్నాయి. దీన్ని చూస్తుంటే అర్థమవుతుంది ఆల్ఫ్రెడ్ వాటర్ హౌస్ ఎంత బ్యూటిఫుల్ గా ప్రతి డీటెయిల్ ని ఆర్కిటెక్చర్ లో డిజైన్ చేశాడు అనేది. ఈ డిస్ప్లే లో కనపడుతున్న ఈ 4 ఐటమ్స్ కూడా ఫాజిల్ ట్రీస్. ఒకటి యుఎస్ఏ నుండి, ఇంకొకటి ఆస్ట్రేలియా నుండి, మిగిలిన 2 యూకే నుండి గ్యాదర్ చేసినవి. ఆర్కియాలజిస్టులు అలానే జియాలజిస్ట్ యొక్క స్టడీస్ ప్రకారం ఈ ట్రీ ఫాజిల్స్ 23 మిలియన్స్ ఇయర్స్ ఎగో నుండి 385 మిలియన్ ఇయర్స్ ఎగో మధ్యలోవి అని నమ్ముతారు. ఈ ఫాజిల్స్ నుంచి డిఫరెంట్ క్లైమాటిక్ చేంజెస్ లో ట్రీస్ ఎలా బ్రతికినాయి అనేది, ట్రీ స్ట్రక్చర్స్ గురించి, అలానే ఏన్షియంట్ ఎన్విరాన్మెంట్స్ గురించి అయితే సైంటిస్టులు స్టడీ చేసి తెలుసుకున్నారు. ఈ వీడియోలో నాకు ఇంట్రెస్టింగ్ టాపిక్ వచ్చేసరికి డైనోసార్స్ గురించి. ఆ డైనోసార్స్ హాల్ కి వెళ్లే ముందు ఫస్ట్ ఫ్లోర్ అలానే సెకండ్ ఫ్లోర్ లో ఉన్న ఇంపార్టెంట్ ఐటమ్స్ ని కవర్ చేసేద్దాం. మనం ఫస్ట్ ఫ్లోర్ కి మెట్లెక్కుతున్నప్పుడే ఫాదర్ ఆఫ్ ఎవల్యూషన్ థియరీ చార్లెస్ డార్విన్ యొక్క స్టాట్యూని చూడొచ్చు. డార్విన్ తన స్టడీస్ కోసం యూజ్ చేసిన స్పెసిమన్స్, స్పీసెస్ యొక్క కలెక్షన్ కూడా ఈ నేచురల్ హిస్టరీ మ్యూజియం లో ఉంది. నేను కేంబ్రిడ్జ్ వెళ్ళినప్పుడు చార్లెస్ డార్విన్ అలానే చాలా మంది సైంటిస్టులు చదువుకున్న కాలేజెస్ తిరుగుతూ వీడియో అయితే చేశాను. అది కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటది. కుదిరితే వాచ్ చేయండి, లింక్ డిస్క్రిప్షన్ లో పెడతాను. చార్లెస్ డార్విన్ 1831 నుండి 1836 వరకు ద హెచ్ఎంఎస్సి బీగల్ అనే షిప్ లో నార్త్ అమెరికా, ఆస్ట్రేలియా, ఆఫ్రికా, యూరోప్ అలానే కొన్ని ఐలాండ్స్ నుంచి థౌజండ్స్ ఆఫ్ స్పెసిమన్స్, స్పీసెస్ కలెక్ట్ చేసుకుని ఇంగ్లాండ్ కి రిటర్న్ వచ్చారు. కలెక్ట్ చేసుకొచ్చిన స్పెసిమన్స్ ని అలానే స్పీసెస్ ని ఎగ్జామిన్ చేసి అలానే కొన్ని థియరీస్ నుంచి ఇన్స్పైర్ అయ్యి 1859 లో ద ఆరిజిన్ ఆఫ్ స్పీసెస్ అనే బుక్ ని రిలీజ్ చేశాడు. ఫన్ ఫ్యాక్ట్ ఏంటంటే ఈ నేచురల్ హిస్టరీ మ్యూజియం సెపరేట్ గా కావాలని క్యాంపెయినింగ్ చేసిన రిచర్డ్ ఓవెన్ డార్విన్ థియరీని అస్సలు యాక్సెప్ట్ చేయలేదు. అండ్ ఈ రిచర్డ్ ఓవెనే డైనోసార్స్ కి నేమ్ ని కూడా ఇంట్రడ్యూస్ చేశాడు. ఇక రిచర్డ్ ఓవెన్ స్పెషాలిటీ వచ్చేసరికి ఇంటర్ప్రిటింగ్ ఫాజిల్స్. ఇంగ్లాండ్ లో దొరికిన చాలా ఫాజిల్స్ ని రిచర్డ్ ఓవెనే నేమింగ్ చేశారు. 1851 నుండి 1854 మధ్యలో బెంజమిన్ అనే స్క్లప్టర్ తో కలిసి ఓవెన్ తన ఫస్ట్ డైనోసార్ మోడల్ ని జనాలకి చూపించారు. ఇంకా సెకండ్ ఫ్లోర్ లోకి వెళ్తే ద జయాంట్ సెకోవా స్లైస్ అయితే మనం చూడొచ్చు. ఈ స్లైస్ ని కాలిఫోర్నియాలో ఉన్న ద జయాంట్ సెకోవా ట్రీస్ నుండి 1800s లో ఈ మ్యూజియం కి అయితే తీసుకొచ్చారు. ఈ జయాంట్ సెకోవా ట్రీస్ 2000 సంవత్సరాల నుంచి 3000 సంవత్సరాల దాకా బ్రతుకుతాయంట. కాలిఫోర్నియాలో ఈ జయాంట్ సెకోవా ట్రీస్ కి సెపరేట్ నేషనల్ పార్క్ కూడా ఉంది. ఈ బిల్డింగ్ యొక్క ప్రోటోటైప్ మోడల్ ని మనం ఇక్కడ చూడొచ్చు. అప్పట్లో పేపర్ మీద గీసిన డ్రాయింగ్స్ అలానే సీలింగ్ డిజైన్ కి ఆల్ఫ్రెడ్ నేచర్ నుంచి ఎలా ఇన్స్పైర్ అయ్యాడో ఇక్కడ స్క్రీన్స్ లో కూడా మనం చూడొచ్చు. ఇప్పుడు మనం డైనోసార్ హాల్లో ఉన్నాం. నేను సెకండ్ క్లాస్ లోనో థర్డ్ క్లాస్ లో ఉన్నప్పుడు మా స్కూల్ మొత్తాన్ని జురాసిక్ పార్క్ మూవీకి తీసుకుని వెళ్లారు. ఆ మూవీ చూసిన తర్వాత హెలికాప్టర్ వేసుకొని యుఎస్ వెళ్తే మనం డైనోసార్స్ చూడొచ్చు అని అనుకునేవాడిని. ఇప్పుడు పెద్దయ్యాక అసలు డైనోసార్స్ ఇప్పుడు లేవని, ఆ డైనోసార్స్ ని కూడా కేవలం ఫాజిల్స్ ద్వారా పేరు పెట్టి క్రియేట్ చేశారని తెలుసుకున్నాను. ఇక డైనోసార్స్ పేరు వచ్చేసరికి 1842 లో పబ్లిష్ చేశారు. దానికంటే ముందు వీటిని డ్రాగన్స్ గా అలానే లార్జ్ రెప్టైల్స్ గా పిలిచేవారు. ఇప్పుడు సైంటిఫికల్ వరల్డ్ లో జరిగే డిస్కషన్ ఏంటంటే 200 మిలియన్ ఇయర్స్ ఎగో బ్రతికిన ఈ డైనోసార్స్ ఎవల్యూషన్ ద్వారా ఇప్పుడు మనం చూస్తున్న పక్షులుగా మారాయని. అది పక్కన పెడితే 200 మిలియన్స్ ఇయర్స్ ఎగో ఈ డైనోసార్స్ ఉన్నప్పుడు అసలు మనుషులే లేరని కొన్ని మంది సైంటిస్టులు ఆర్గ్యూ చేస్తారు. అదే విధంగా క్రొకోడైల్స్ కూడా ఇంచుమించు 200 మిలియన్ ఇయర్స్ ఎగో నుంచి బతికున్నాయని, డైనోసార్స్ కి క్రొకోడైల్స్ కూడా వార్స్ జరుగుండేవని కొన్ని మంది సైంటిస్టులు బిలీవ్ చేస్తారు. సో ఇప్పుడు మనం చూస్తున్న కొన్ని పక్షులు, క్రొకోడైల్స్ అలానే డైనోసార్స్ అన్ని కూడా ఒక సేమ్ ఏన్షియన్ ఫ్యామిలీకి సంబంధించినవని, ఆ ఏన్షియన్ ఫ్యామిలీ పేరు ఆర్కోజార్స్ అని అంటారు. ఇక డైనోసార్స్ బతుకున్నప్పుడు మనుషులు బతికిలేరా అంటే దానికి చాలా డిస్కషన్స్ ఉన్నాయి. ప్రపంచంలోని చాలా ఏన్షియన్ టెంపుల్స్ లో అలానే రాజుల భవనాల్లో ఈ డైనోసార్స్ ని చాలా చోట్ల కారు చేసినట్టు ఎవిడెన్సెస్ దొరికినాయి అంట. సో ఒకవేళ మనుషులు లేనప్పుడు ఈ డైనోసార్స్ బతుకున్నట్లయితే ఆ డైనోసార్స్ బొమ్మలు ఎలా గీశారని ఇప్పటికీ చాలా మంది క్వశ్చన్ చేస్తారు. నాకు పర్సనల్ గా అయితే మనుషులు కూడా డైనోసార్స్ ఉన్నప్పుడు బ్రతికే ఉన్నారని, ఇప్పటికీ డైనోసార్స్ సముద్రాల లోతుల్లోనో దట్ట అడవుల్లోనో ఎక్కడో చోట ఉండే ఉంటాయని నాకు అనిపిస్తుంది. ఇది గైస్ నేచురల్ మ్యూజియం యొక్క ఫస్ట్ పార్ట్ వీడియో. నెక్స్ట్ పార్ట్ లో సీ లైఫ్ గురించి, ఎర్త్ మినరల్స్ గురించి అలానే ఇంకొన్ని ఇంపార్టెంట్ ఐటమ్స్ గురించి మనం డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్. సీ యూ గైస్ ఇన్ నెక్స్ట్ వీడియో.